సాక్షాత్తు ఆ సృష్టికర్త ఒక సామాన్య భక్తురాలి కోసం దాసుడిగా మారాడా? ఆ పుండరీనాథుడే స్వయంగా వచ్చి ఇంటి పనులు చేశాడా? అత్తగారి అంతులేని వేధింపులు, భర్త మౌనం, చివరకు ఆ పాండురంగని చూడాలన్న ఆరాటానికి శిక్షగా కఠినంగా స్తంభానికి కట్టేసిన బంధనాలు. కానీ అక్కడ జరిగిన వింత ఏమిటో తెలుసా? సక్కుబాయి పుండరీపురం వెళ్ళిపోతే ఆమె స్థానంలో ఆ శ్రీకృష్ణుడే చీర కట్టుకొని ఆ కఠినమైన చాకిరీ అంతా తనే చేశాడు. ఒకవైపు పుండరీపురంలో ఆమె ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. మరి ఇంట్లో పనులు చేస్తున్న ఆ సక్కుబాయి ఎవరు? ఒకే సమయంలో రెండు రూపాలు ఎలా సాధ్యమయ్యాయి? భక్తికి భగవంతుడే దాసోహమైన సతీ సక్కుబాయి అసలు కథను ఈరోజు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. సుమారు 15వ శతాబ్దంలో మహారాష్ట్రలోని కృష్ణా నదీ తీరాన ఉన్న కరవీరపురం అనే గ్రామంలో ఒక సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో సక్కుబాయి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు పేదవారే అయినా గొప్ప హరిభక్తులు. ఆ భక్తి సక్కుబాయికి వారసత్వంగా అబ్బింది. చిన్నతనం నుంచే సక్కుబాయి పెదవులు ఎప్పుడూ విఠల, పాండురంగ, కృష్ణ అని జపిస్తూనే ఉండేవి. వయసు వచ్చాక ఆమెకు వివాహం జరిపించారు. అత్తవారింటికి వెళ్ళినా ఆమె భక్తి ఏమాత్రం తగ్గలేదు. ఇంటి పనులన్నింటినీ భగవంతుడికి చేసే సేవలా భావించి ఎంతో శ్రద్ధగా చేసేది. ఆమె భక్తి ఎంత గొప్పదంటే ఆమె తయారు చేసిన పిడకలను చెవి దగ్గర పెట్టుకుంటే వాటి నుంచి కూడా రంగా, పాండురంగ అనే నామం వినిపించేదట. సక్కుబాయి భక్తి ఎంత నిర్మలమైనదో ఆమె అత్తగారి మనసు అంత కఠినమైనది. సక్కుబాయి భక్తిని చూసి సంతోషించాల్సింది పోయి ఆమె అత్తగారు దానిని ఒక పిచ్చిగా, పనిని తప్పించుకునే సాకుగా చూడటం మొదలుపెట్టింది. భర్త కూడా తల్లి మాటలకు ఎదురు చెప్పలేని వాడు కావడంతో సక్కుబాయికి కష్టాలు రెట్టింపయ్యాయి. పొద్దస్తమానం ఆ దేవుడి జపమేనా, ఇంటి పనులు ఎవరు చేస్తారు అంటూ అత్తగారు ప్రతిరోజు ఆమెను మాటలతో వేధించేది, శారీరకంగా హింసించేది. సరిగ్గా తిండి కూడా పెట్టకుండా మిగిలిపోయిన చద్దే అన్నమే ఆమెకు పెట్టేది. అయినా సరే సక్కుబాయి ముఖంలో చిరునవ్వు చెదరలేదు. ఆ కష్టాలను కూడా పాండురంగడి పరీక్షగానే భావించి సహనంతో భరించింది. ఒకరోజు పండరీపురం వెళ్తున్న భక్తుల బృందం ఒకటి సక్కుబాయి ఇంటి ముందు నుంచే పాండురంగ విఠల అంటూ భజనలు చేస్తూ వెళ్తోంది. ఆ నామస్మరణ వినగానే సక్కుబాయి ఒళ్ళు పులకరించిపోయింది. వారితో కలిసి తాను పండరీపురం వెళ్ళి పాండురంగడిని చూడాలని ఆరాటపడింది. ఈ విషయం తెలిసిన అత్త, భర్త తీవ్ర కోపంతో ఇల్లు వదిలి పారిపోతావా అంటూ ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఇంట్లోని ఒక స్తంభానికి తాడుతో గట్టిగా కట్టేశారు. ఆకలి దప్పికలతో స్తంభానికి కట్టేసి ఉన్న సక్కుబాయి మనస్సు మాత్రం పుండరీనాథుని సన్నిధిలోనే ఉంది. కన్నీళ్లతో ఆమె చేసిన ఆక్రందన కరుణామయుడైన విడలని కదిలించింది. వెంటనే ఆ స్వామి ఒక సాధారణ స్త్రీ రూపంలో సక్కుబాయి ముందుకు వచ్చాడు. ఆ రూపంలో ఉన్న భగవంతుడు సక్కుబాయి కట్లు విప్పి, సక్కుబాయ్, నువ్వు పుండరీపురం వెళ్ళి స్వామిని దర్శించుకో. నీ బదులు నేను ఇక్కడ ఉంటాను. నీ పనులన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు. భగవంతుని లీలను గ్రహించలేకపోయినా సక్కుబాయి ఆనందంతో పుండరీపురానికి బయలుదేరింది. ఇక్కడ ఇంట్లో సక్కుబాయి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు స్తంభానికి కట్టబడి ఉండిపోయాడు. కొంతసేపటికి భర్త జాలిపడి కట్లు విప్పాడు. అప్పటి నుంచి సక్కుబాయి రూపంలో ఉన్న ఆ జగన్నాటక సూత్రధారి ఇల్లు ఊడ్చడం, నీళ్లు తోడడం, బియ్యం దంచడం, వంట చేయడం వంటి కఠినమైన పనులన్నీ చిరునవ్వుతో చేశాడు. అత్తగారి తిట్లు కూడా భరిస్తూ ప్రేమతో సేవ చేశాడు. భక్తుడి కోసం భగవంతుడు ఎంతటి సేవకైనా సిద్ధపడతాడని ఈ ఘట్టం నిరూపిస్తుంది. మరోవైపు పుండరీపురం చేరుకున్న సక్కుబాయి చంద్రభాగ నదిలో స్నానం చేసి ఆలయంలోకి అడుగుపెట్టింది. ఏళ్ల తరబడి తాను ఎవరి కోసం తప్పించిందో ఆ పాండురంగడిని కల్లారా చూసేసరికి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్వామి కృష్ణయ్య అంటూ విగ్రహాన్ని గట్టిగా కౌలించుకుంది. ఆ తన్మయత్వంలో ఆమె ప్రాణం ఒక జ్యోతిలా వెళ్ళి పాండురంగడి పాదాలలో కలిసిపోయింది. సక్కుబాయి భౌతిక శరీరం అక్కడే నిర్జీవంగా పడిపోవడంతో చుట్టుపక్కల భక్తులు ఆమెకు అంత్యక్రియలు చేశారు. అయితే అక్కడ తన భర్త ఇంకా సక్కుబాయి రూపంలో ఆమె అత్తవారింట్లో పనిచేస్తున్నాడని గ్రహించిన రుక్మిణీదేవి తన యోగశక్తితో సక్కుబాయికి తిరిగి ప్రాణం పోసింది. సక్కుబాయి, నువ్వు ఇక్కడ తనువు చాలిస్తే అక్కడ నా స్వామి నీ రూపంలో చిక్కుకుపోతారు. కాబట్టి నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపింది. సక్కుబాయి ఇంటికి తిరిగి వచ్చేసరికి పుండరీపురం నుంచి వచ్చిన కొందరు యాత్రికులు ఆమె అత్తమామల దగ్గరే వచ్చి సక్కుబాయి పుండరీపురంలో చనిపోయిందని చెప్పారు. ఆ మాట విని వారు ఆశ్చర్యపోయారు. అదెలా సాధ్యం? సక్కుబాయి ఇక్కడే ఉండి పనులన్నీ చేస్తోంది కదా అనుకున్నారు. సరిగ్గా అదే సమయానికి నిజమైన సక్కుబాయి లోపలికి అడుగుపెట్టింది. ఆమె రాగానే ఇంట్లో పనులు చేస్తున్న సక్కుబాయి పాండురంగుడు అదృశ్యమయ్యాడు.
అప్పుడు సక్కుబాయి ద్వారా అసలు విషయం తెలుసుకున్న అత్త, భర్త, భగవంతుడే తమ ఇంట్లో దాసీగా మారి సేవ చేశాడని గ్రహించి పశ్చాత్తాపంతో సక్కుబాయి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. విన్నారు కదా! సతీ సక్కుబాయి కథ మనకు ఒకటే చెబుతుంది. భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద పెద్ద యాగాలు, పూజలు అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన భక్తి, నిష్కల్మషమైన ప్రేమ ఉంటే చాలు.